హలో అండి. ఈరోజు జూన్ 12వ తారీఖు. అందరు తల్లులు ఎదురు చూసిన రోజు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తల్లికి వందనం వేస్తారనేసి. అందుకే చాలా ఆశతోటి ఎందరు పేరెంట్స్లు ఉన్నారో తల్లులు, వాళ్ళు నేను కూడా ఉన్నాను. చాలా ఆశతోటి చూసాము. కానీ నాకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని తల్లికి వందనం వేశారు కదా, దాంట్లో వాళ్ళు కూడా 15,000 అనేసి 13,000 వేశారు. వీళ్ళు కూడా సేమ్ వాళ్ళకే కాపీ చేసుకొని 2,000 కట్ చేసి 13,000 అమౌంట్ వేస్తారంట. ఇంకొక క్వశ్చన్ నా మైండ్లో ఉన్నది. అదేంటంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఎవరెవరు స్టూడెంట్లకి వేసారు, వాళ్ళ లిస్టు, వాళ్ళ మదర్స్ లిస్టు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి ఉంటుంది. దాన్ని బట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ వేస్తారంట. కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదండి, మాలాంటి కొత్త వాళ్ళు, తల్లికి కొత్తగా అమౌంట్ పడిన వాళ్ళకి ఎలాగ వేస్తారండి. దానికోసం కూడా సచివాలయంలోను కూడా ఆ స్కూల్లో కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండాను మాకు ఎలా తెలుస్తుందండి? అంటే పాత వాళ్ళకి వేస్తారా లేకపోతే కొత్త వాళ్ళకి వేస్తారా? అసలు ఎలా వేస్తారు? వేస్తే ఎలాగ వేస్తారు? నా క్వశ్చన్ అదే. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పండి. అందరికీ వేస్తే అందరికీ వేయాలి కదండి. వేస్తే ఎప్పుడు వేస్తారు? 12వ తారీఖు అనేరు, 12వ తారీఖు గ్రీన్ బటన్ నొక్కారు, రైటే. పాత వాళ్ళకి ఎవరెవరికి ఆల్రెడీ వేసారో అప్పుడు గత ప్రభుత్వంలోని, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని వాళ్ళకి ఆల్రెడీ పడతాయి, ఎలాగైనా తెలుసు. కానీ కొత్త వాళ్ళకి ఎలా పడతాయి? ఎలా వస్తుంది? ఏంటి చెయ్యాలి? సచివాలయంలో కూడా ఏంటి చెప్పటం లేదు. వాళ్ళకి చెప్తే పొగరుగా సమాధానం చెప్తున్నారు. సరిగా మాటలు కూడా ఆడరు. అంత పొగరులండి సచివాలయంలో వర్క్ చేసిన వర్కర్కి. ప్రజలు సేవ చేయడానికి సచివాలయం పెట్టారు, కానీ వాళ్ళు ఇంత పొగరుగా మాట్లాడతారు. దేనికైనా ఇది సమాధానం సరిగ్గా చెప్పరండి. అది నాకు తెలుసుకోవాలి. సో ప్లీజ్, గత ప్రభుత్వంలో వేసిన వాళ్ళకే కాదు, కొత్త వాళ్ళు కూడా ఎలా వేస్తారో కొంచెం డీటెయిల్స్గా ఏదైనా తెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ అందరికీ వేయండి తల్లికి వందనం. 1వ క్లాస్ నుంచి కొత్తగా వచ్చిన 1వ క్లాస్ పిల్లలనిచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకి వేస్తాననేది కదా, అందరికీ సమానంగా వేయండి, అందరికీ హ్యాపీ చేయండి. ఓకేనా?